ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. హరి ఓం. అందరికీ హరి ఓం. 3 రోజులుగా కొంచెం దేని గురించి తెలుసుకుంటున్నాం? దేని గురించి తెలుసుకుంటున్నాం? ఇంకా ఓకే, ఇవన్నీ ఓకే. కానీ ఒక్క విషయం, మన గురించి తెలుసుకుంటున్నాము, మనకంటే అన్యమైన విషయాల గురించి తెలుసుకుంటున్నాము. అందరిలో రియాక్షన్ ఏంటి? నా గురించి నేను తెలుసుకుంటున్నట్టుందా, నాకంటే అన్యమైన విషయాల గురించి తెలుసుకుంటున్నట్టుందా? భాగ్యలక్ష్మి గారు, నా గురించి నేను తెలుసుకుంటున్నాను అన్నట్టుందా, కాదా అన్యమైంది ఏదో వింతగా ఉందే అనిపిస్తుందా? ఓకే. అక్షయ, నీ పేరు అక్షయనా? అర్థం అవుతుందా? సాధన ఎవరు? చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ? శ్రీలత, కొందరు ఎవరు అట్లా వచ్చి వెళ్ళిపోతున్నారే. సరే, ఇప్పటి వరకు చక్కగా చూడండి. మనం శరీరం అంటే ఒకటే అని అనుకుంటున్నాం, కానీ ఎన్ని ఉన్నాయి? శరీరాలు. ఇంకొకటి ఎన్ని ఉన్నాయి? 3, 5? 3 శరీరాలు. ఈ 3 శరీరాలు ఉన్నాయా? మొదటి 2 తెలుస్తాయి, మూడవది గుర్తించాలి. మూడవ దానిలో ఉన్న కర్మఫలాలను బట్టి స్థూల దేహం, దాంట్లో ఉన్న గుణాలను బట్టి మనస్సు,
అందులో ఉన్న జ్ఞానాన్ని బట్టి బుద్ధి ఉంటుంది. కొంతమందికి శరీరం బలిష్టంగా ఉన్న మనసు వీక్గా ఉంటుంది, అసలు బుద్ధి ఉండదు. కొంతమంది శరీరం అందంగా ఉన్న మనసు దుష్టత్వంతో నిండిపోయి ఉంటుంది, బుద్ధి సగం సగమే పనిచేస్తుంది. కొంతమందికి శరీరం అంత ఆకర్షణగా లేకపోయినా మనసు మధురంగా ఉంటుంది కదా, బుద్ధి చాలా గొప్పగా ఉంటుంది. అవునా? ఇవన్నీ కలిపి అక్కడ ఉంటాయి కారణ శరీరంలో. కర్మ ఫలాలు, గుణాలు, జ్ఞానం. ఓకే, అయితే ఇంతవరకు వచ్చాము. దానికి వెనకల ఇవన్నీ కలిగిన వాడిని యజమాని అంటారు, వాడినే వ్యక్తి అంటారు. వ్యక్తి ఎవరు? ఇక్కడ భూమి మీద అనేక రకాల జీవరాశులు ఉన్నాయి. శాస్త్రం చెప్తుంది 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయని. రకాలు, ఇన్సెక్ట్స్, క్రిములు, కీటకాలు, అవునా, వృక్షాలు, లతలు, గడ్డి రకాలు, మొక్కలు, పక్షులు, పశువులు, మానవులు అందరిని కలిపి 84 లక్షల రకాలు అంటారు. కానీ ఇక్కడ ఒక్క మానవుడికే అన్ని రకాల జ్ఞానం పనిచేస్తుంది. ప్రతి జీవిలో క్వాలిటీస్ ఉంటాయి. అవునా? ఆవు అంటూనే మనం సాధు జంతువు, భారతదేశంలో ఆవుని దేవతగా పూజిస్తారు కదా. అది నిజంగానే అంత గొప్పగా వ్యవహరిస్తుంది, జీవిస్తుంది. అవునా? గేదె అంటూనే దీనికి ఆపోజిట్గా కనిపిస్తుంది కదా. సింహం అత్యంత గొప్పది, బట్ క్రూయల్ ఎనిమల్. అలాగా సర్వజీవరాశుల్లో క్వాలిటీస్ ఉంటాయి, బట్ జ్ఞానం ఉండదు. కానీ మనిషికి జ్ఞానం ఉంటుంది, క్వాలిటీస్ ఉంటాయి. అంతేకాదు, ఇతర జీవరాశుల కంటే మనిషికి ఇంకొక అద్భుతమైన ఒక శక్తి, మాట్లాడే శక్తి. అన్ని జీవరాశులు పనులు చేయొచ్చు, కానీ వ్యవహారం అనేది మనిషికి మాత్రమే ఉంటుంది, అది నోటితోనే ఉంటుంది. అవునా? నోరు లేకపోతే వ్యవహారాలు చేయడం కష్టం కదా. నోరు అనేది ఒక ప్రత్యేకమైన శక్తి, బుద్ధి అనేది అతి అద్భుతమైన శక్తి. ప్రపంచాన్ని నడపాలంటే నోరు కావాలి కదా. మానవుడు అంచెలంచెలుగా ఎదిగి భగవంతుడు శక్తిని, జ్ఞానాన్ని గుర్తించి అందుకోవాలి అని అంటే బుద్ధి ఉండాలి. సృష్టి రహస్యాలన్నీ బయటికి తీయాలి సైంటిస్ట్ బుద్ధితోనే. సమస్యలు తొలగించుకోవాలంటే బుద్ధితోనే. ఉన్నత స్థాయిని పొందాలి అంటే బుద్ధితోనే. కాబట్టి ఎదుగుదల అనేది బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది కదా. అయితే శరీరం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ప్రాణాలు అన్నీ కలిగిన వ్యక్తి ఎవరు? వేదాలలో చెప్తారు, ఈ వ్యక్తి అనేవాడు ఒక్కడేనండి, అందరిలో ఉన్నవాడు. ఇలాగా బల్బులు అనేకం, కరెంట్ ఒకటే. అలాగే అందరిలో ఉన్నది భగవంతుడు ఒక్కడేనండి, వ్యక్తి అనేవాడు. ఆయన ఉన్నంత వరకే జీవితం అనేది ఉంటుంది, అంటే బ్రతికి ఉండడం ఉంటుంది. ఆయన ఉన్నంత వరకే శక్తి అనేది ఉంటుంది, ఆయన ఉన్నంత వరకే జ్ఞానం అనేది ఉంటుంది, ఆయన ఉన్నంత వరకే సంతోషం అనేది ఉంటుంది. ఆయన దేహాన్ని వదిలేస్తే ఇవన్నీ ఒక్కసారి క్లోజ్ అయిపోతాయి.
ఎలా గుర్తించాలి? సింపుల్, ఏం లేదు. ఆయన లోపల ఉన్నప్పుడు బయటికి తొంగి చూసి నేను 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 అని వ్యవహరిస్తాడు. అవునా? నువ్వెవరంటే ఫస్ట్ నేను అంటాం, ఆ తర్వాత శరీరానికి ఉన్న పేరు చెప్తావు కదా. ఆ తర్వాత ఉన్న మనస్సులో ఉన్న భావాలు, మతము, కులము, గోత్రము కదా, తర్వాత జెండర్, ఇవన్నీ చెప్తాం. ఆ తర్వాత బుద్ధిలో ఉన్న జ్ఞానము, అది నిర్వహించే వృత్తి, ఇవన్నీ కూడా వ్యక్తమైతే తర్వాత నేనా అండి, ఫస్ట్ నా పేరు, నా ఊరు, నేను ఫలానా కుటుంబానికి సంబంధించిన వాడిని, ఫలానా మతం వాడిని, ఫలానా కులం వాడిని అని రాసుకుంటారు కదా, చెప్పుకోవాలి కదా. ఫలానా గోత్రము, తర్వాత నేను చేసే పని ఏంటి అని, ఇవన్నీ తర్వాత నేను కామన్ కదా ప్రతి జీవిలో. ఒక్క మానవుళ్ళైనా కాదు, ఏ జీవరాశిలో అయినా కూడా ఇది ఉంటుంది సూక్ష్మంగా. కొన్ని వ్యక్తం చేస్తే కొన్ని వ్యక్తం చేయలేవు. ఫర్ ఎగ్జాంపుల్, దారిలో పోతున్నావు, ఒక్కొక్క పక్కన ఉంది, రాయితో కొట్టావు, ఏమంటుంది? దాని భాషలో అది ఉంటుంది, నన్ను ఎందుకు కొట్టావు, నా మీదకి వస్తే పీక్తా. ఓ పాము రాయేసాం అనుకోండి, బస్సు నన్ను ఎందుకు కొట్టావు, తిరగబడుతుంది. అవునా? ఓ పశువు ఏదో దాని మీద రాయిస్తే తిరగబడుతుంది, సరే, లేదా భయపడి వెళ్ళిపోతుంది. అమ్మో నాకు భయం అవుతుంది, నాకు కష్టం అవుతుంది. ఈ నేను అనేది కామన్గా ప్రతి జీవిలో ఉంటుంది. ఈ నేను అనేది బయటికి వెళ్ళిపోతే వ్యక్తి చనిపోయినట్లు నిర్ధారణ చేస్తారు. ఈ నేను అనేది వ్యక్తమైతేనే వ్యవహారం. నేను అనేది ఒక్కోసారి విత్డ్రా అవుతూ ఉంటుంది, అప్పుడు పనులు జరగవు. నిద్ర, నేను అనేది వ్యక్తం కాదు. అవునా? కదా, నేను అనేది వ్యక్తం కాకపోతే వ్యవహారం లేదు. నిద్ర అంటాం, ఒక్కోసారి కోమాలోకి వెళ్ళాడు, ఒకసారి అనస్థీషియా ఇచ్చారు అంటాం, మత్తు, ఫిట్స్ కదా. అట్లాంటప్పుడు నేను వ్యక్తం కాకపోతే ఏ వ్యవహారం ఉండదు. ఈ నేను ఉంటే, నేను శరీరంలో నుంచి వ్యక్తమైంది అంటే మేలుకు ఉన్నాడు అని, స్థూల శరీరంలో. ఈ నేను స్థూల శరీరాన్ని వదిలేసి సూక్ష్మ శరీరంలోకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు స్థూల శరీరం వ్యవహారాలు చేయదు. కదా, లోపల ఆలోచించుకుంటూ ఉంటారు, కళ్ళకంటూ ఉంటారు, కళలు కంటూ ఉంటారు. ఈ నేను ఈ సూక్ష్మ శరీరాన్ని కూడా వదిలేసింది అని అనుకోండి, కారణ శరీరంలోకి వెళ్ళింది, కేవలం నిద్ర ఉంటుంది, కోమా లాంటి స్థితి. ఆ నేను మళ్ళీ సూక్ష్మ శరీరంలోకి వచ్చింది, కళలు కనడం ఉంటుంది, స్థూల శరీరంలోకి వచ్చింది, వ్యవహారాలు చేయడం ఉంటుంది. స్థూల శరీరం మేల్కొంటుంది, నిద్రపోతుంది కదా. సూక్ష్మ శరీరం మెలకులోనూ పనిచేస్తుంది, నిద్రలో కూడా పనిచేస్తుంది. మేల్కొన్నాం, కళ్ళతో చూస్తాం, చెవులతో వింటాం, నోటితో మాట్లాడతాం, చేతులతో పనిచేస్తాం, కాళ్ళతో పనిచేస్తాం. నిద్రపోయాం, కాళ్ళు చేతులు కళ్ళు ఇంకేం పని చేయవు, కానీ కళలు కంటున్నాగా అన కదా. కళలను చూస్తాం, కళల్లో వింటాం, కళల్లో చేస్తాం, కళల్లో తింటాం, కళ వ్యవహరిస్తాం. తర్వాత మేల్కొన్న తర్వాత కళలో ఏం జరిగిందో సగానికి సగమైన గుర్తుంటుంది. అయితే స్థూల శరీరం పడుకుంటుంది, మేల్కొంటుంది, సూక్ష్మ శరీరం ఈ రెండు అవస్థల్లో ఉంటుంది కదా. అయితే గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు స్థూల శరీరంతో పాటు సూక్ష్మ శరీరం కూడా పనిచేయదు.
ఆలోచనలు వెళ్ళేవుగా గాఢ నిద్రలో. ఎక్కడికో వెళ్ళాం, కొత్త ఊరు, తిరిగి వచ్చి పడుకున్నాము 2-3 గంటలు నిద్రపోయాం. 2 నిమిషాల్లాగా అనిపిస్తుంది. ఎంత మంచి నిద్ర పట్టిందండి. ఏం చూసావు గాఢ నిద్రలో? ఏం చూడలేదు, ఏం వినలేదు, ఏం చేయలేదు, ఏం తినలేదు, ఎక్కడున్నావో కూడా తెలియలేదు. కానీ ఇవన్నీ వ్యవహారాలు లేవు అనే విషయం తెలుసు, అవునా? గాఢ నిద్రలో మేల్కొంత తర్వాత చెప్తాం కదా, ఎంత హాయిగా. అక్కంటే నువ్వు ఉన్నావా లేవా? గాఢ నిద్రలో ఉన్నావా లేవా? నువ్వు ఎంత హాయిగా, ఎంత ప్రశాంతంగా నిద్రపోయావు అని ఇతరులు చెప్తారా, మనమే చెప్తామా? ఇతరులు ఏం చెప్పగలరు? గురు పెట్టావురా అంటారు, అంతే కదా. లోపల కళలు ఉన్నాయా, ప్రశాంతంగా ఉన్నానా నాకే తెలుసు, అవునా? కళలు ఉన్నాయి, సూక్ష్మ శరీరం కళలు కూడా లేవు, హాయిగా నిద్రపోయాను. లేచిన తర్వాత చెప్తా, అహం కిమపి నజానామి మయా సుఖేన నిద్ర అనుభూయత. నాకేం తెలియలేదండి, అబ్బా ఎంత హాయిగా నిద్రపోయానండి. నిద్ర కూడా ఒక క్రియే, కానీ అక్కడ స్థూల సూక్ష్మ శరీరాలు నిద్రపోయాయి, కానీ ఆ విషయం నీకు తెలుసు. స్థూల శరీరం పనిచేయలేదు, సూక్ష్మ శరీరం కూడా పనిచేయలేదు అనే విషయం నీకు తెలుసు. అంటే ఉంటే తెలుసా, లేకుంటే తెలుసా? అక్షయ, ఏదైనా ఒక విషయం మనం ఉంటే తెలుస్తుందా, లేకుంటే తెలుస్తుందా? కదా. సో అక్కడ కూడా నువ్వు ఉన్నావనేగా. స్థూల శరీరం లేదు, సూక్ష్మ శరీరం లేదు, కానీ నేను ఉన్నా. ఆ నేను, ఓకే మ్యూట్లో పెట్టు, ఆ నేను సాక్షాత్తు ఆయనే అనేది శాస్త్రం చెప్తుంది. దానికే వేదంలో, యజుర్వేదంలో, శుక్ల యజుర్వేదంలో ఒక మహావాక్యం, అహం బ్రహ్మ అస్మి, నేను పరమాత్మను అయ్యున్నాను. తెలుస్తుంది, ఎవరికైనా తెలుస్తుంది. గట్టిగా కృషి చేస్తే తప్పనిసరిగా ఎవరికైనా అది అనుభవానికి వస్తుంది, నేను ఆయన్నే అనే విషయం. ఈ నేను నిద్రపోదు, ఈ నేను చచ్చిపోదు. ఈ నేను శరీరంలో ఉంటే బతికున్నాము, ఈ నేను శరీరాన్ని వదిలితే శరీరం చచ్చిపోతుంది. ఈ నేను స్థూల శరీరంలోకి వస్తే మెలకువ అంటాం, ఈ నేను స్థూల శరీరాన్ని వదిలేస్తే నిద్ర అంటాం, ఈ నేను సూక్ష్మ శరీరంలో కూర్చొని కలల కంటే కదా స్వప్నం అంటాం. ఈ నేను ఇది కూడా వదిలేదు, కారణ శరీరంలోకి వెళితే గాఢ నిద్ర అంటాం. మూడిట్లోనూ ఉంటుంది నేను. ఎందుకు అంటే మెలకువలో ఉన్న విషయాలు తెలుసుకునేవాడు ఒకడే కదా. వీడు కళలోకి వెళ్ళినప్పుడు మెలుకునేవాడు లేడు, కళలో విషయాలు తెలుసుకునేవాడు వాడొకడే. ఆ తర్వాత గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఇవి రెండు కూడా మైనస్ అయిపోతాయి, అక్కడ అనుభవం కూడా వీడికే వస్తుంది, వీడు ఒక్కడే. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 3 ఇళ్ళు ఉన్నాయనుకోండి, ఒక ఇంటిని ఫ్యామిలీ జీవించడానికి ఉపయోగించుకున్నారు, ఒక ఇంటిని షాప్గా ఉపయోగించుకున్నారు, ఇంకొక ఇంటిని ఆఫీస్గా ఏదో ఉపయోగించుకున్నారు. 3 ఇండ్లు ఉన్నాయి. ఈ 3 ఇండ్లు మీవే, ఒక ఇల్లు ఇంకొక ఇంట్లోకి రాలేదు కదా. కానీ 3ఇంటికి యజమాని అయిన నువ్వు 3 ఇండ్లలోకి తిరగలవు, 3 చోట్లకి తిరగలవు. కొద్దిసేపు ఇంట్లో తిని పడుకుంటావు, కొద్దిసేపు షాప్లోకి వెళతావు, కొద్దిసేపు ఆఫీస్కి వెళతావు, అవునా కదా. నువ్వు 3 చోట్లకి వెళ్ళగలవు, అవునా. అయితే విచిత్రం, ఒక చోట ఉన్నప్పుడు ఇంకో చోట ఉండలేవు, ఎందుకంటే నువ్వు ఒక్కడవే కాబట్టి.
ఇండ్లు 3, నువ్వు ఒక్కడవే 3 చోట్లకి తిరుగుతావు. కానీ ఈ 3 చోట్ల ఏవైతే 3 ఇళ్ళు ఉన్నాయో ఒక చోట నుంచి ఒక చోట కదలలేదు, కానీ నువ్వు కదులుతావు. నువ్వు ఎక్కడుంటే అక్కడ వ్యవహారాలు ఉంటాయి కదా. సేమ్ వే ఇక్కడ చూడండి, స్థూల శరీరం ఒక ఇల్లు, ఫ్యామిలీ హౌస్ అనుకోండి. సూక్ష్మ శరీరం ఇంకొక ఇల్లు, షాప్ ఏదో అనుకోండి. కారణ శరీరం ఇంకొక ఇల్లు, ఆఫీస్ అనుకోండి. అవునా? స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఒక్కడే తిరుగుతూ ఉంటాడు. ఖచ్చితంగా వీడు కదా ఇక్కడ యజమాని ఇండ్ల కంటే వేరా ఇళ్ళే అయి ఉన్నాడా? ఖచ్చితంగా అన్ని ఇండ్ల కంటే వేరుగా ఉన్నాడుగా. ఏం ప్రణామిని, అవునా కాదా? అన్నింటికంటే వేరేగా యజమాని. 3 ఇండ్లకే యజమాని ఆయన, 3 ఇళ్ళు వాడుకునేవాడు ఆయనే. అలాగే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నాయే, ఈ 3 శరీరాలకు నువ్వు యజమానివి. ఈ 3 శరీరాలు నువ్వు వాడుకుంటున్నావు. గ్రహించాల్సింది ఏంటంటే ఈ 3 శరీరాలు నువ్వు కాదు. నువ్వు ఇందులో ఏదైనా ఒక శరీరం అయితే ఇంకొక శరీరంలోకి వెళ్ళలేవు. అవునా? ఒక ఇంట్లో ఇంకొక ఇంట్లోకి వెళ్ళలేదు. ఇక్కడ వ్యక్తి 3 చోట్ల కంటే వేరుగా ఉన్నాడు. ఈ 3ంటిని వాడుకుంటున్నాడు. కేవలం కారణ శరీరంలో ఉంటే గాఢ నిద్ర, సూక్ష్మ శరీరంలో ఉంటే కళ, స్థూల శరీరంలో కూడా వచ్చాడా, అప్పుడు 3ఇంట్లో ఉంటాయి. 3ఇంటి నుంచి బయటకు వస్తాడు. ఫస్ట్ కారణ శరీరం గేట్, మెయిన్ గేట్ లోపల గర్భగుడి ద్వారంలాగా, అందులో నుండి సూక్ష్మ శరీరంలోకి వస్తాడు. సూక్ష్మ శరీరంలో నుండి స్థూల శరీరంలోకి వస్తాడు. స్థూల శరీరం నుంచి మళ్ళీ సూక్ష్మ శరీరంలోకి వెళ్తాడు. సూక్ష్మ శరీరంలో నుంచి మళ్ళీ కారణ శరీరంలోకి వెళ్తాడు. కారణ శరీరాన్ని దాటితే పరమాత్మనని తెలుసుకుంటాడు. అనుభవం. కానీ స్థూల శరీరంలో నుండే అసలు ఈ నువ్వు ఎవరో శాస్త్రజ్ఞానాన్ని పొందాలి. దాన్ని నమ్మి ప్రాక్టీస్ చేస్తే అనుభవం కాని వచ్చిందా ప్రాక్టికల్ నాలెడ్జ్, విజ్ఞానము అంటారు. ఏమండి తనెవరో తెలిస్తే మళ్ళీ ఉంటాడా ఇక్కడ? ఇళ్లలో అజ్ఞానులే ఉంటారా, జ్ఞానులు కూడా ఉంటారా? ఉంటారుగా. కానీ అజ్ఞాని వ్యవహారం వేరు, జ్ఞాని వ్యవహారం వేరు. అన్నీ సంపాదించి ఇంటిని పోషించేవాడు ఇంట్లోనే ఉంటాడు. ఏ పనికొచ్చే పని చేయకుండా బడద్దాయిలాగా ఉండేలేదో పనికిమాల పని చేసేవాడు కూడా అదే ఇంట్లో ఉంటాడు. కానీ ఒకడు గౌరవించబడతాడు, ఇంకొకడు అవి లేకుండా బతుకుతాడు కదా. ఈ విజ్ఞానవంతుడి మీద శరీరం ఆధారపడుతుంది. అవునా? తెలివైన వాడు గృహాన్ని నడుపుతూ ఉంటే ఆడి మీద మిగతా వాళ్ళందరూ ఆధారపడ్డట్టు. కానీ బడుద్దాయి ఉన్నాడు, వాడు ఇంటిని ఆధారం చేసుకున్నాడు. అర్థమవుతుందిగా. బడుద్దాయి పనిచేయని వాడు, చేతకాని వాడు, దుర్మార్గుడు కూడా ఇంటిని ఆధారం చేసుకుని బతుకుతాడు. అమ్మో ఇల్లు కాకపోతే చస్తానండి. కానీ యజమాని ఉన్నాడే, ఈ తెలివైన వాడు, విజ్ఞానవంతుడు, సంపాదించేవాడు, గౌరవ మర్యాదలు అన్నీ ఉన్నతంగా వ్యవహరించేవాడు, వీడు ఇట్లాంటి ఇండ్లని ఎన్నైనా తయారు చేయగలడు, ఎంతోమందికి ఆధారంగా ఉంటాడు. సో విజ్ఞానవంతుడి మీద అందరూ ఆధారపడతారు, అజ్ఞాని అందరి మీద ఆధారపడతాడు. సింపుల్.
డిఫరెన్స్ బాగా గుర్తించండి. ఒక చిన్న రేఖ. అజ్ఞాని, జ్ఞాని, విజ్ఞాని. ప్రపంచమో తెలియదు, వ్యవహారమో తెలియదు, తన గురించే తనకు అసలే తెలియదు అజ్ఞాని. ప్రపంచమో తెలుసు, వ్యవహారమో తెలుసు, విషయాలు కూడా తెలుసు జ్ఞాని. అంతేకాదు ఆత్మజ్ఞానం కూడా తెలిసి శరీరాలకు అతీతంగా తనెవరో గుర్తుంచుకున్నవాడు విజ్ఞాని. ఈ విజ్ఞానం మీద ఇల్లే కాదు, ప్రపంచం అంతా. అక్కడ ఇల్లంతా జ్ఞానం మీద ఆధారపడ్డట్లే ఈ విజ్ఞానం మీద బ్రహ్మాండం అంతా ఆధారపడి ఉంటుంది. విజ్ఞానం మీద ప్రపంచం అంతా ఆధారపడి ఉంటుంది, బ్రహ్మాండం అంతా ఆధారపడి ఉంటుంది. మీరు టీవీ చూస్తున్నారా? న్యూస్ కూడా చూస్తుంటారా? నిన్న పుట్టపర్తిలో స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏవో జరిగాయి, చూసారా? ఏం అక్షయ చూడలేదా? న్యూస్ చూడరా? చూడండి అప్పుడప్పుడు. అందరికి ఇష్టమైన ఒక అమ్మాయి వచ్చింది అక్కడికి. ఎవరు? ఐశ్వర్య బచ్చన్. తను మాట్లాడింది కదా, రూపమే కాదండి, వాయిస్ కూడా అందరికీ నచ్చింది. అందులో అన్న సబ్జెక్ట్ కూడా నచ్చింది. దేవుడు ఒక్కడే, ఆయన సర్వవ్యాపకుడు అని. అవునా? దేవుడు ఒక్కడే సర్వవ్యాపకుడు అంటే సబ్జెక్ట్ కూడా ఉంది, కొంచెం నేర్చుకుంటాం కోర్స్. తను సత్యసాయి మిషన్లో బాల వికాస్లోకి కూడా వెళ్ళాను. చిన్మయ మిషన్లో బాలవిహార్లు, యువ కేంద్రాల్లో కూడా పాల్గొంది. చిన్మయ మిషన్లో కూడా స్టూడెంట్ చిన్నప్పటి నుండి. అదే శాస్త్రాల్లో చెప్తున్న విషయం, దేవుడు ఒక్కడే సర్వవ్యాపకుడు. అంతేకాదు ఇంకో విషయం యాడ్ చేసుకోవాలి, సర్వాంతర్యామి, ప్రతి ఒక్కడిలో ఉన్నవాడు, ప్రతి ఒక్కడు అయినవాడు, ఈ నేను అయినవాడు ఆయనే. అయితే దీన్ని గుర్తిస్తే లాభం ఏంటండి? ప్రతినిత్యం తనను తను ఎంకరేజ్ చేసుకోగలడు, ప్రమోట్ చేసుకోగలడు. గైడ్ చేసుకోగలడు, ఎంకరేజ్ చేసుకోగలడు అంటారు కదా. సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ ఎంకరేజ్మెంట్, సెల్ఫ్ ఎంతూజియాయిజం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అవునా? సెల్ఫ్ 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 అంటారు. ఇవన్నీ ఉండాలా లేదా? సమాజంలో వ్యక్తి నెగ్గురు రావాలంటే ఇవన్నీ ఉండాలి. సెల్ఫ్ నాలెడ్జ్ ఉండాలి, సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ ఉండాలి, సెల్ఫ్ ప్రమోషన్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. ఇదేంటి అంటే ఈ సెల్ఫ్, ఆత్మ. ఆత్మ అంటే ఏదో కాదు, నేను అని. ఆత్మ అనేది సంస్కృత పదం, దాని తెలుగులో అర్థం నేను. అదే ఇంగ్లీష్లో ఐ ఐ ఐ. విచిత్రం తెలుసా? ఈ వేలు పైకెత్తి ఐ ఐ ఐ అంటే అహంకారం, అర్థమైందా? ఈ వేలు పైకెత్తి ఐ ఐ అంటే ఆత్మజ్ఞానం. చూడండి, ఫుల్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఇట్లంటారు, ఇట్లంటారు. విచిత్రాలు ఇందులో ఉంటాయి. బాగా గమనించండి. మన గుండె ఎంత ఏ సైజులో ఉంటుంది?
పిడికిలి బిగించి బొటన వేలు లోపల పెడితే, అవునా? ఎవడి పిడికిలంతా గమనించి చూడండి, ఎవడి పిడికిలంతా వాడి గుండె ఉంటుంది అని. కానీ ఈ గుండె ఉండాలి అంటే లోపల బొటన వేలు ఉండాలి. అదే ఆత్మ. ఉపనిషత్తులో చెప్తారు, అంగుష్టమాత్ర పురుష. అంగుష్ అంటే ఇది కాంతివంతమైన, శక్తివంతమైన, తేజవంతమైన, జ్ఞానవంతమైన అని. అంగుష్ట జ్ఞానంతో కూడిన, ఇది అసలు నేను, విజ్ఞానవంతుడికి తెలిసే నేను. ఓకే, ఈ నేనును కొంచెం కొంచెం అయినా తెలుసుకునే కొద్దీ నిరుత్సాహం వెళ్ళిపోతుంది, ఉత్సాహం పెరుగుతుంది, నీరసం వెళ్ళిపోతుంది, శక్తి పెరుగుతుంది, కన్ఫ్యూజన్ వెళ్ళిపోతుంది, క్లారిటీ పెరుగుతుంది, దుఃఖం తగ్గుతుంది, ఆనందం పెరుగుతుంది. బాగా గమనించి చూడండి. ఒక్కసారి వెళ్ళిపోవు. దీని గురించి నేను తెలుసుకునే కొద్దీ తెలుసుకుని అప్లై చేసుకునే కొద్దీ, గుర్తుంచుకునే కొద్దీ క్రమంగా ఇవి తగ్గిపోతాయి. శాంతి మంత్రాల్లో ఒకటి చెప్తారు, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యుర్మ అమృతంగమయ. విన్నారా శాంతి మంత్రం కదా? అసతోమ సద్గమయ అంటే అసత్తు అజ్ఞానం లేని దాని నుండి, సద్గమయ సత్గమయ ఉన్నదానిలోకి ప్రవేశించు, లేని దాని నుండి ఉన్న దాంట్లోకి, అశాశ్వతమైన దాని నుండి శాశ్వతమైన దానిలోకి ప్రవేశించు. అసతోమ సద్గమయ. తర్వాత దేని నుండి? చీకటి నుండి వెలుగులలోకి ప్రవేశించు. అన్నిటికంటే ముఖ్యం, బాగా గమనించండి, నేను ఏ పని చేస్తున్నానన్నా దాని గురించి బాగా తెలియాలి. నేను ఎవరితో వ్యవహరిస్తున్నానన్నా నా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కూడా నాకు బాగా తెలియాలి. అన్నిటికంటే ముందు నేనెవరో నాకు తెలియాలి. నా శరీరం గురించే నాకు తెలియాలి, దానికి నా ఆరోగ్యాలు శక్తుల గురించి తెలియాలి, నా మనోబుద్ధుల గురించి నాకు తెలియాలి, నా జ్ఞాన అజ్ఞానాల గురించి నాకు తెలియాలి, నా గురించి నాకు తెలియాలి. చీకటి నుండి వెలుగులలో ప్రవేశించు. మూడవది మృత్యోర్మ అమృతంగమయ. మృత్యువు నుండి అమృతత్వానికి ప్రవేశించాడు. మృత్యు అంటే కాదు, నిరంతరం మారిపోయే వాటిని మృత్యు అంటారు. మార్పులు లేని దాన్ని అమృతం అంటారు. అమృతం చావు లేనిది. నేను అనేదానికి చావు లేదు, నేను అనేది నిద్రపోదు, నేను అనేదానికి శక్తి పోదు, నేను అనేదానికి దుఃఖం లేదు. ఈ నేను రియలైజ్ అంటే తెలుసుకునే కొద్దీ దుఃఖం వెళ్ళిపోతుంది, భయం వెళ్ళిపోతుంది, నీరసం వెళ్ళిపోతుంది, అవునా, పరిమితులు వెళ్ళిపోతాయి, నిరుత్సాహం, అన్ని విషయాల్లో పాజిటివ్నెస్ బయటకు వస్తుంది. ఈ నేనను గురించి చెప్పేదే వేదం. వేదం సారం ఉపనిషత్తులు, ఉపనిషత్తుల సారం భగవద్గీత, భగవద్గీతకు ఎక్స్ప్లెనేషన్స్ ఇతిహాసాలు, పురాణాలు, ధర్మశాస్త్రాలు. అర్థమైందా కదా? నేను గురించి తెలుసుకోవాలా లేదా? తెలుసుకుందామా? ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, క్వాలిటీస్ గురించి కావాలనా, లేదా నేను చేసే పనిలో క్లారిటీ,
నా ఇంద్రియ మనోబుద్ధుల మీద క్లారిటీ, నా మనసును నిగ్రహించుకునే విషయంలో క్లారిటీ, అలాగే యోగశక్తులను పెంచుకోవడంలో క్లారిటీ, అలాగే ఆత్మకు సంబంధించిన జ్ఞానం పెంచుకోవడంలో క్లారిటీ, బుద్ధికి సంబంధించిన జ్ఞానంలో పెంచుకోవడం క్లారిటీ, వీటన్నిటినీ కూడా దేన్ని నిగ్రహించి దేన్ని పెంచుకోవాలి అనే విషయాలను కూడా తెలియపరిచేది 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం. ఇది కావాలా, లేక క్వాలిటీస్ని గ్రహించి వాటిని మార్పు చేసుకుంటే శరీర మనోబుద్ధుల్ని మార్చుకోవచ్చు, ఇది కావాలా? కంటిన్యూగా ఒక 20 రోజులు క్లాస్ కానీ వింటామనంటే 6వ అధ్యాయం మొదలు పెడతాం. మిగతా వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు కూడా యాడ్ అవుతారు. ఓకేనా? దాన్నే ధ్యాన యోగము అని అంటారు, ఆత్మ సంయమ యోగము అని కూడా అంటారు. దాంట్లో అన్ని విషయాల్లో క్లారిటీ వస్తుంది. ఈ పని సక్సెస్ కావడానికి కారణం, ఫెయిల్యూర్ కావడానికి కారణం, పనిలో మంచి ఫలాలు తీయాలి అని అనుకుంటే కూడా విధానం అన్నీ ఒక ఎత్తు. కానీ ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, బయట మార్పులు చేసుకోవాలనుకుంటారు. వ్యక్తి ఎదగాలి అంటే లోపల మార్పులు చేసుకోవాలి, లోపల మార్పులు చేసుకోవాలి. ఒకసారి ఒక ఓల్డ్ బైక్ ఒకటి కొన్నా చాలా ఏళ్ల క్రితం, రాజదూత్ అని. నేను బండి తోలుతూ ఉంటే అది 10 కిలోమీటర్లే ఇచ్చేది లీటర్ పెట్రోల్కి. ఇదేంట్రా బాబు, ఇది తినేస్తుంది అనుకున్నాను. ఆ తర్వాత మెకానిక్ దగ్గరికి వెళ్ళి వాడు కార్బోరేటర్ మార్చాల్సి ఉన్నాడు. చిన్న చిన్న పార్ట్స్ ఏదో మార్చేసిన తర్వాత 40 కిలోమీటర్లు వచ్చింది. కానీ అదే నేను అనుకుంటే రోడ్డు బాగలేదులే, నిదానంగా వెళుతున్నాను కదా, నా బండి స్పీడ్గా వెళ్ళాలి, నా పెట్రోల్ బాగా కన్జంప్షన్ రావాలి అంటే రోడ్డు వేసుకోవాలి. వీలవుతుందా? మంచి రోడ్డు మీద వెళ్ళినా ఇంకో 2-3 కిలోమీటర్లు పెరుగుతుంది, 5 కిలోమీటర్లు పెరుగుతుంది కదా. బయట మార్పులు చేయాల్సిందే, కానీ బయట మార్పులు జరిగినంత మాత్రం మనం ఎదిగినట్టు కాదు. మన శరీరాలు, ఇంద్రియాలు, మనసు, బుద్ధిలో మార్పులు చేసుకుంటే బయట ఉన్న పరిమితులను అధిగమించేసి వెళ్ళగలం ముందుకి. అవునా? కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏం ఎదురైనా కొద్దిసేపు కామ్గా కూర్చొని పక్కకి వెళ్ళి కొద్దిసేపు దేవుని తలుచుకొని నాలో ఏం మార్పు చేసుకోవాలనో తెలుసుకొని మార్పు చేసుకున్నారు అంటే ఆ వ్యక్తి అద్భుతంగా ఎదిగి ముందుకు వెళ్ళిపోతాడు. అవసరం అది 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం. ఆలోచనలను నిగ్రహించి లోపల శరీర ఇంద్రియ మనోబుద్ధులను సరిచేసుకొని వాటికన్నిటికీ శక్తి కేంద్రం, జ్ఞాన కేంద్రం భగవంతుడు. ఆయనతో కాంటాక్ట్ పెంచుకుంటూ ప్రపంచంలోకి వెళ్ళేవాడు నిదానంగా వెళ్ళిన ప్రతి పనిలో సక్సెస్ అవుతాడు. అన్నిటికంటే ముందు ప్రతి పని సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. వ్యక్తి ఎదగాలి అంటే తిన్న దాంట్లో సాటిస్ఫై కావడం కాదు, చేసే దాంట్లో సాటిస్ఫై కావాలి. పనిచేసే కొద్దీ ఫలం వస్తుంది, పనిచేసే కొద్దీ గౌరవం వస్తుంది, పనిలో మంచిని పెంచే కొద్దీ గౌరవం వస్తుంది. ఈ సక్సెస్ గౌరవం అందే కొద్దీ ఇన్స్పిరేషన్ వస్తుంది. పనిలో ఆటంకాలని పద్ధతిగా తెలుసుకొని తొలగించుకునే కొద్దీ అనుభవం వస్తుంది. మానవుడు అసంపూర్ణత్వం నుండి సంపూర్ణత్వానికి ఎదుగుతాడు. పరిపూర్ణ మానవుడు అవుతాడు. కంప్లీట్ సక్సెస్ఫుల్ పర్సన్. ఉన్నారా అండి? ఉన్నారు. ఎలా గుర్తించాలి? అతనికి దుఃఖం లేదు, అది గుర్తించండి. కష్టం లేదని కాదు. అర్థమైనా? సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరో దేనికి దుఃఖపడడు, నిరుత్సాహపడడు. కానీ కష్టాలను ఆహ్వానిస్తాడు. మనకంటే 100 రెట్లు, 1000 రెట్లు, 1,00,000 రెట్లు కష్టాలు ఉంటాయి. ఆహ్వానిస్తాడు. కష్టపడితేనే సరైన ఫలం.
ఏ పని చేయాలన్నా కష్టపడాలి కదా. గొప్ప గొప్ప పనుల్లో గొప్ప గొప్ప కష్టాలు ఉంటాయి. ఫస్ట్ ర్యాంక్ రావాలంటే రాత్రింబవళ్ళు చదవాలి. పాస్ అయితే చాలు అనుకున్నవాడు 4 చిట్టీలు కొడితే సరిపోతుంది. లేదా డబ్బులు ఎవరికన్నా పడేసి సర్టిఫికేట్ తెచ్చేసుకుంటాడు. సో కష్టపడే కొద్దీ ఫలం. తెలివితో. సరే, వాటి గురించి రేపు తెలుసుకుందాం. ఓకేనా? 6వ అధ్యాయం కదా. అయితే చెప్పండి అందరూ. దాని పేరు ఆత్మ సంయమ యోగము అని, ధ్యాన యోగము అని కూడా అంటారు. సామాన్య స్థితి నుండి సంపూర్ణ స్థితి వరకు రాయల్ వే చూపిస్తారు. దాంట్లో నెమ్మదిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీతో కూడా మీ సీనియర్స్ అందరూ కూడా కలుస్తారు. ఆసక్తి ఉన్న వాళ్ళందరినీ కలపండి. ఓకే? మరి ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. భాగ్యలక్ష్మి గారు మధ్య వంట చేస్తున్నారా? ఓకే. రేపటి నుండి ఈ 40-45 మినిట్స్ ఏదో ఒకటి అప్పచెప్పడమో లేదా మీ ఇంట్లో ఎవరికైనా అప్పచెప్పడమో చేయండి. మీరు వినే కొద్దీ మీరు ఎదుగుతూ ఉంటారు. పిల్లల్ని ఇంకా అద్భుతంగా పెంచవచ్చు. ఓకే? ఎవరికైనా ఏమైనా సందేహం? అడగండి. అర్థం కాల, వినిపించాల సరిగా. నేను కలిగి ఉండడం ఎలాగంటారా? ఓకే, ముందు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, దాన్ని అప్లై చేసుకోవాలి. స్లోగా విజ్ఞానం, అనుభవ జ్ఞానం పెరిగే కొద్దీ స్లోగా అది గుర్తు ఉండడం అనేది పెరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు సంబంధించింది. అవునా? చూడండి. అరే మీ అమ్మ వైపు చెప్పరా ఫోన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి పుట్టినప్పుడు తండ్రి గారి గోత్రం ఉంటుంది, తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉంటుంది కదా. పెళ్ళి అయిపోయింది, గోత్రం మారిపోతుంది, ఇంటి పేరు కూడా మారిపోతుంది. ఒక్కొక్కసారి సొంత పేరు కూడా మారుస్తారు కదా. అయితే పెళ్ళి అయినప్పటికీ కూడా పాత పేరు, పాత ఇంటి పేరు, పాత గోత్రము కొద్ది రోజులు గుర్తొస్తూ వస్తాయి. కానీ వాంటెడ్గా జాగ్రత్తగా మార్పు చెందుతూ వస్తారు. మీ గోత్రం ఏంటంటే ఆలోచించి చెప్తారు. నా గోత్రం ఇప్పుడు ఇది కదా, ఇది నా ఇంటి పేరు ఏది, ఇది నా పేరు ఇది కదా. స్లోగా పాతది మరుగున పడిపోతుంది, కొత్తది గుర్తు ఉండడం అనేది అవుతుంది. అది దేన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నామో అది స్థిరపడుతుంది. సేమ్ వే జ్ఞానాన్ని తెలుసుకొని అప్లై చేసుకుంటూ స్లోగా నేను దేహాన్ని కాదు ఆత్మను అనే విషయాన్ని మనం గుర్తు చేసుకునే కొద్దీ దేహం నేననే భావం మరుగుపడిపోతుంది, ఆత్మ నేననే విషయం పైకి వస్తుంది. అదే ఎరుక, నిజ జ్ఞానము ఎరుక అంటే. ఓకే? అయితే ఏమండి, దేహంతో వ్యవహరిస్తున్నాం కదా, దీంట్లో కూడా ఇంకొకటి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఓ డ్రామాలో నటిస్తున్నాడు. తన పేరు, తన స్వరూపం, తన స్థితి తనకు తెలుసు. కానీ ఆ డ్రామాలో నటన చేసే కొద్దీ స్టేజ్ మీదకి వచ్చి తను వేరే పేరును పట్టుకోవాలి, వేరే స్టేటస్ను పట్టుకోవాలి, మర్చిపోకుండా వ్యవహరిస్తూ ఉండాలి, ఇతరులను నమ్మించాలి. అవునా? ఇతరులకు అదే నిజం అనేటట్టు చేయాలి. కానీ తన నిజం
తన నిజమైన పేరు, నిజమైన స్టేటస్ మర్చిపోతాడా? మర్చిపోడు. అలాగే ఒకసారి నేను ఆత్మని రియలైజ్ అయితే అనుభవంతో మళ్ళీ మర్చిపోరు ఇంకా. కానీ వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి శరీరంతోనే. చెప్పాలి, నేను పలానా చేస్తాను అన్నీ చెప్పుకుంటారు, కానీ అసలు నేనెవరు అనేది మర్చిపోరు. మర్చిపోకుండా ఉండగలగడం ఎరుక. అసలు ఓకే, ఇంకా ఎనీథింగ్ మోర్? క్లోజ్ చేద్దామా? ఓకే, హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.